హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో పాల తాలికలు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల సాంప్రదాయ మిఠాయిలలో ఒక అద్భుతమైన వంటకం ఈ పాల తాలికలు. పాలు, బెల్లం కలిసిన ఈ ప్రత్యేకమైన తీపి రుచి ప్రతి పండగకి ప్రాధాన్యం కలిగినది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయే రుచితో చిన్న, పెద్ద అందరికీ ఇష్టమైన ఈ వంటకం మన పాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈరోజు మన ఇంట్లోనే సులభంగా రుచిగా తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇది పక్కా కొలతలతో చూపించబోతున్నాము. మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక కప్పు బెల్లంని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీనిలో పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మెల్లిమెల్లిగా కలుపుతూ ఇలా బెల్లం సిరప్ తయారైన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ని పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాస్త జీడిపప్పు, కాస్త బాదం, అలాగే కాస్త ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో కాస్త వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ వాటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనము పాలు పోసేలోపు అడుగు మాడకుండా ఉండడానికి. ఇప్పుడు దీనిలో 2 కప్స్ పాలను పోసుకోవాలి. దీనిలో 1.5 కప్ వాటర్ని కూడా పోసుకోవాలి. ఈ పాలు కాస్త వేడయ్యేటప్పుడు కొన్ని పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు మనకు పిండిని కలిపేటప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కాస్త యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకు మిగిలిన బెల్లం సిరప్ అనేది తర్వాత పాయసంలో కలపడానికి ఉపయోగపడుతుంది. ఇలా పిండి కలిపేటప్పుడు మనము తీసుకున్న పాలను దీనిలో కాస్త కాస్త పోసుకుంటూ మెల్లిగా పిండిని కలపాలి. ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాస్త పిండిని తీసుకొని ఇలా రోల్ చేస్తూ మెల్లిమెల్లిగా రోల్ చేస్తూ ఇలా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో మనము కాస్త పిండిని తాలికలుగా, కాస్త పిండిని ఉండ్రాలుగా కూడా చేయబోతున్నాం. ఇలా కాస్త తాలికలు చేసిన తర్వాత మిగతా పిండిని ఉండ్రాలుగా చేస్తున్నాం. ఇలాగే మిగతా పిండిని మొత్తాన్ని ఉండ్రాలుగా, తాలికలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు ఈలోపు పాలు వేడైపోయాయి. దానిలో ఒక 2 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల తాలికలు అనేటివి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనము ప్రిపేర్ చేసుకున్న తాలికలను, ఉండ్రాళ్ళను వేసుకొని కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకూడదు. కాస్త 1 మినిట్ ఆగి కలుపుకుంటే బాగుంటుంది. ఇలా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికించాలి. అంతే, మనకు కావలసిన తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఇది స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని దీనిలో కలుపుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే బెల్లం సిరప్ని కలుపుకోవాలి, లేకపోతే పాలు పగులుతాయి. ఈ బెల్లం సిరప్ పాయసంలో బాగా కలిసేలాగా ఇలా మెల్లిమెల్లిగా కలపాలి. అంతే అండి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మనకు కావలసిన తాలికల పాయసం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా రుచికరమైన సాంప్రదాయ మిఠాయి పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు ఇంట్లో ప్రయత్నిస్తే తప్పక కుటుంబం అంతా సంతోషిస్తారు. పండగలలో కానీ, ప్రత్యేకమైన రోజుల్లో కానీ ఈ తీపి వంటకం టేబుల్ మీద ఉంటే ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఇది వినాయక చవితికి ఖచ్చితంగా చేయాల్సిన రెసిపీ. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్లో చెప్పండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలంటే మా వీడియోలను ఫాలో చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.